సౌదీ అరేబియా దివాలా తీసిందే. అలాగైతే ట్రిలియన్ల ఖర్చుకు వెనుకాడడం మొదలుపెట్టిన నియోమ్ లాంటి భారీ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? తాజాగా 2 కిలోమీటర్ల ఎత్తుండే కొత్త భవనం మాట ఏంటి అన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్నటువంటి మాట. కొన్ని ఆసక్తికరమైన నిజాలను పరిశీలిస్తే షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రపంచానికి చమురును అందిస్తూ అపర కుబేర రాజ్యంగా వెలిగిపోతున్న సౌదీ అరేబియా ఇప్పుడు ఆర్థికంగా దివాలా తీసే స్థితికి చేరుకుందన్న వార్తలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచానికి ఏటీఎంలా పనిచేసిన ఈ దేశం ఇప్పుడు తన సొంత అవసరాల కోసం అప్పుల కోసం వెతుకులాడుతోంది. ముఖ్యంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కలల ప్రాజెక్ట్ అయిన నియోమ్ అద్దాల నగరం నిర్మాణంపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. $2 ట్రిలియన్ భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 97% మేర నిధులను తగ్గించినట్లుగా సమాచారం అందుతోంది. అంటే 2 ట్రిలియన్ల ప్రాజెక్టు కాస్త ఇప్పుడు కేవలం 2 బిలియన్ల స్థాయికి పడిపోయింది. దేశ బడ్జెట్లో లోటు రావడం, నిరంతరం పెరుగుతున్న ఖర్చులు సౌదీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విలాసవంతమైన భవనాలు, ఆధునిక నగరాల నిర్మాణం కోసం వేల కోట్లు ఖర్చు చేసినా ఇప్పుడు వాటిని పూర్తి చేయడానికి ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. గాలిలో నగరం కడదామన్న ఆశలు ఇప్పుడు గాలిలోనే కలిసిపోతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆకాశ హర్మ్యాల నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో భారీ యంత్రాలు, క్రేన్లు గనిలో పడి ఉన్నట్లుగా నిశ్చలంగా ఉండిపోయాయి. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ వైఫల్యం మాత్రమే కాదు, ఒక సామ్రాజ్య ఆర్థిక పునాదులే కదులుతున్నాయన్నదానికి సంకేతం అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఇప్పుడు సౌదీ వైపు చూడడానికి భయపడిపోతున్నారు. ఒకప్పుడు విదేశీ కార్మికులతో కలకలలాడిన ఈ నిర్మాణ ప్రాంతాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ముడి చమురు నిల్వలు ఎల్లకాలం ఉండవని తెలిసినా అతిపెద్ద ప్రయోగాలు చేయడం వల్ల కలిగిన నష్టంగా చూస్తున్నారు. సౌదీ అరేబియా గడిచిన 5 పదుల కాలంలో ఎన్నడూ చూడని రీతిలో ఇప్పుడు ఆర్థిక లోటును ఎదుర్కొంటోంది. ఈ లోటును పూడ్చడానికి ఇప్పుడు ప్రజలపైన పన్నుల భారాన్ని పెంచడం లేదా ఇతర మార్గాలను వెతకడం తప్ప ఆ దేశానికి మరొక దారి లేదు. ఇదంతా చూస్తుంటే సౌదీ వైభవం కాలగర్భంలో కలిసిపోతుందా అన్న భయం ఆ దేశ ప్రజల్లో మొదలైంది. సౌదీ అరేబియా ఆర్థిక పునాదులు కదలడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పడిపోవడమే. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చమురు ధరలను తగ్గించే దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు సౌదీకి గండంలా మారాయి. చమురు ధర బారెల్కు $90 కంటే పైన ఉంటేనే సౌదీ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంటుంది. కానీ ప్రస్తుతం అది $60 నుండి $70 మధ్య ఊగిసలాడుతూ ఉంది. దీనివల్ల సౌదీకి ప్రతి బ్యారెల్ పై $20 మేర నష్టం వాటిల్లుతోంది. చమురు బావుల నుంచి వస్తున్న ఆదాయం తగ్గడం, మరోవైపు వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన మెగా ప్రాజెక్టులు సౌదీని అప్పుల ఊబిలోకి నెట్టాయి. ఒకప్పుడు వేరే దేశాలకు సాయం చేసే స్థితిలో ఉన్న సౌదీ ఇప్పుడు తన సొంత రాజు కుటుంబాల నుంచి అప్పులు అడిగే స్థితికి చేరుకుందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. పాకిస్తాన్ వంటి దేశాలకు ఆర్థిక బాసటగా నిలిచిన సౌదీ ఇప్పుడు తన మనుగడ కోసమే పోరాడాల్సి వస్తోంది. విజన్ 2030 పేరుతో సౌదీని ఆధునిక దేశంగా మార్చాలన్న కలలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభం కారణంగా అటకెక్కుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వెనిజులా, ఇరాన్ నుంచి చమురు సరఫరా పెరగడం వల్ల సౌదీ ప్రాధాన్యత తగ్గిపోతోంది. గతంలో ఏ దేశానికైనా నిధులు కావాలంటే సౌదీ వైపు చూసేవారు. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా ప్రపంచ ఆర్థిక సంస్థల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఆ దేశ పౌరులు ఇప్పుడు మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అలవాటు పడలేకపోతున్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చే ఉచిత సదుపాయాలకు కోత విధిస్తుండటంతో అంతర్గతంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చమురు మీద వచ్చే ఆదాయం పైన మాత్రమే ఆధారపడడం వల్ల కలిగిన ప్రమాదం ఇది. పారిశ్రామికంగా ఎదగాలని చూసినా తగినంత సమయం లేకపోవడం సౌదీకి శాపంగా మారింది. అద్దాల నగరాలు నిర్మించి పర్యాటకాన్ని పెంచుకోవాలనుకున్న నిధుల కొరత వల్ల ఆ ప్రాజెక్టులన్నీ అర్థాంతరంగా నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇదొక చారిత్రక తప్పిదంగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సౌదీ అరేబియా తన విదేశీ విధానాలను కూడా పూర్తిగా మార్చుకోవాల్సి వస్తోంది. నిన్నటి వరకు తన శత్రువుగా భావించిన దేశాలతో చేతులు కలుపుతూ ఉద్రిక్తతలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. యుద్ధాల వల్ల కలిగే భారీ ఖర్చును భరించే స్థితిలో ఇప్పుడు సౌదీ లేదు. తన దేశ ప్రజలకు ఇచ్చే రాయితీలను తగ్గించడం, సబ్సిడీలను ఎత్తివేయడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల ప్రజల్లో కూడా అసంతృప్తి చెలరేగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కేవలం మతపరమైన ప్రచారం కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన సౌదీ ఇప్పుడు తన ఖజానా ఖాళీ అవ్వడంతో ఆ నిధులను నిలిపివేస్తోంది.
దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలపై పడే అవకాశం కూడా ఉంది. పెట్టుబడిదారులను ఆకర్షించడం కోసం సౌదీ తన తలుపులను తెరిచిన ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతున్నారు. డబ్బు లేనిదే ఏ ప్రయోగం సాధ్యం కాదని, ఏఐ నగరాల నిర్మాణం కలగానే మిగిలిపోతుందని అర్థమవుతోంది. డీప్ ఫేక్ టెక్నాలజీలో ఆధునిక రోబోటిక్ వ్యవస్థలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాలనుకున్న సౌదీ ఇప్పుడు తన అప్పులను ఎలా తీర్చాలో తెలియని అయోమయంలో ఉంది. పర్యాటక రంగంపై ఆశలు పెట్టుకున్న నియోమ్ వంటి భారీ ప్రాజెక్టులు ఆగిపోతే ఆశించిన ఫలితాలు రావడం కష్టమని తెలుస్తోంది. ఇది ఒక ఆర్థిక వ్యవస్థ పతనం మాత్రమే కాదు, ఒక శకం ముగిసిపోతుందనడానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం, పెన్షన్లను నిలిపివేయడం వంటి చర్యల గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎడారిలో అద్భుతాలు సృష్టిస్తామన్న నాయకుల మాటలు ఇప్పుడు నీటి మూటల్లా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై సౌదీకి ఉన్న ప్రాముఖ్యత క్రమంగా తగ్గుతుండడం ఆ దేశానికి ఆందోళన కలిగించే విషయం. గతంలో ఏ దేశంపై అయినా ఒత్తిడి తెచ్చే శక్తి సౌదీకి ఉండేది, కానీ ఇప్పుడు ఆ శక్తి క్షీణిస్తోంది. అప్పుల కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను సంప్రదించాల్సిన దుస్థితి ఏర్పడడం ఆ దేశ గౌరవాన్ని దెబ్బతీస్తోంది. సౌదీ అరేబియా ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. చమురుపై మాత్రమే ఆధారపడడం వల్ల కలిగే నష్టాలను ఇప్పుడు సౌదీ చవిచూస్తోంది. ఒకవైపు దుబాయ్ వంటి నగరాలు పర్యాటక వాణిజ్య రంగాల్లో రాణిస్తూ ఉంటే, సౌదీ మాత్రం చాలా ఆలస్యంగా ఆ మార్గంలోకి వచ్చింది. అప్పటికే కాలం మించిపోవడం, ట్రంప్ వంటి నాయకులు చమురు విధానాలు సౌదీకి గొడ్డలి పెట్టుగా మారాయి. ఆకాశంలో నగరం కడదామన్నా, భూమి అడుగున అద్భుతాలు చేస్తామన్నా చేతిలో డబ్బులుండాలి. ఖజానా ఖాళీ అయిన తర్వాత ఏ ప్రణాళికలు పనిచేయవు. సౌదీలోని ప్రస్తుత పరిస్థితులు గమనిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఆ దేశం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది. మెగా ప్రాజెక్టులను నిలిపివేయడం లేదా వాటి పరిధిని తగ్గించడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సౌదీ అరేబియా చూస్తోంది. మన కళ్ళతో చూసిన మెరుస్తున్న సౌదీ అరేబియా వెనుక ఇప్పుడు కటిక చీకట్లు కమ్ముకుంటున్నాయి. నిజమనేది ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కానీ ఆ నిజాన్ని అంగీకరించక తప్పదు. నిరంతరం మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలు, తగ్గుతున్న చమురు ధరలు సౌదీని ఆత్మరక్షణలో పడేశాయి. ఏది ఏమైనా ప్రపంచ కుబేర రాజ్యంగా పేరుగాంచిన సౌదీ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి పడుతున్న పాటలు ఒక గుణపాఠం లాంటిదని చెప్పకనే చెబుతున్నాయి. భవిష్యత్తులో ఈ దేశం ఎలా కోలుకుంటుందో లేక మరిన్ని కష్టాల్లోకి వెళ్తుందో చూడాలి మరి.